క్వశ్చన్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 750, 6300, 18,900. సార్ చూడంగానే 180 తప్పు సార్. ఎందుకు సార్ 180 తప్పు? 180 అంటే 9 into 20. 180 అంటే 9 into 20. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతాయి. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 9 తోటి డివైడ్ అవ్వాలి. ఒక నంబర్ 9 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తము 9 తోటి ఉండాలి. 7 + 5 12. 12 అంటే 1 + 2 3. అంటే 180 అసలు కానే కాదు. 180 పోయింది. అందరూ ఉన్నారా సార్? 180 అనేది తప్పు. 180 అనేది 9, 20ల లబ్ధము. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 9 తోటి డివైడ్ అవ్వాలి. సార్ ఇక్కడ 170 అంటే 17 × 10. 170 ఏంటి సార్? 17 × 10. అంటే ఆన్సర్ 17 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 17 తోటి డివైడ్ అవ్వాలంటే ఇన్పుట్లో ఉన్న నంబర్లు 17 తోటి డివైడ్ అవ్వాలి. 750 అనేది 17 తోటి డివైడ్ అవ్వట్లేదు. 210 అంటే 7 × 30. సంయుక్త సంఖ్యను ఏవైనా రెండు సంయుక్త సంఖ్యల లబ్ధముగా రాసుకోండి. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుంది అని అంటే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 7 తోటి డివైడ్ అవ్వాలి. కానీ 750 7 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 150. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 150. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హెచ్సిఎఫ్ ఆఫ్ 750, 6300, 18,900. రైట్. నవ్వు ఇక్కడ చూడండి, 180 అనేది తప్పు. 180 అనేది 9 × 20. అంటే ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న నంబర్లన్నీ 9 తోటి డివైడ్ అవ్వాలి. ఇన్పుట్లో ఉన్న నంబర్లు 9 తోటి డివైడ్ అవ్వాలంటే సంఖ్యలో అంకెల మొత్తము 9 తోటి డివైడ్ అవ్వాలి. 750 అంటే 7 + 5 12. 1 + 2 3. అంటే 180 కానే కాదు. 210 అంటే 7 × 30. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న నంబర్లు 7 తోటి డివైడ్ అవ్వాలి. 750 7 తోటి డివైడ్ కావట్లేదు. 170 అంటే 17 × 10. ఆన్సర్ 17 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 17 తోటి డివైడ్ అవ్వాలి. గాసాబా చేసేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్. కాబట్టి అది కూడా కావట్లేదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? రైట్, 150. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. రైట్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్. ఎవ్రీబడి క్లియర్? ఎప్పుడు ఏ అప్రోచ్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. నేను ఒక 1 minute కామెంట్ ఆప్షన్స్ చూస్తాను. ఏవైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. Any doubts are there? Everybody clear? Kindly reply with yes. Serious and sincere students, right? ది కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఒక బండలాగా 10-20 ప్రాబ్లంలు చేయకుండా నాకు కాన్సెప్చువల్ క్లారిటీ రావాలి అని అనుకుంటే మన క్లాసెస్ మీకు చాలా ఉపయోగపడతాయి. జూలై 27th మనము స్టార్ట్ చేస్తున్నాము. జూలై 27th మనము కొత్త బ్యాచ్, లైవ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. కొంచెము హెల్త్ పూర్తిగా రికవర్ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేస్తున్న లైవ్ బ్యాచ్. మనకు క్యాట్ ఒక లైవ్ బ్యాచ్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు నేను వేసేది దీంట్లో అరిథమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ మొత్తం అన్ని క్లాసులు మనమే తీసుకుంటాము. అన్నీ నేనే తీసుకుంటాను. మండే, వెనస్డే, ఫ్రైడే పొద్దున 9:30 నుంచి 11:30 వరకు. సాటర్డే ఆర్ సండే, శని లేకపోతే ఆదివారాల్లో కూడా ఒక ఎక్స్ట్రా క్లాస్ ఉంటుంది వారానికి. ఎందుకు సార్ మండే, వెనస్డే, ఫ్రైడే పెట్టారు? మండే నేను చెప్పిన క్లాస్ మీరు విని అర్థం చేసుకొని ఎక్కడైనా డౌట్స్ ఉంటే వెనస్డే అడుగుతారు, వెనస్డే క్లాస్ ఫ్రైడే అడుగుతారు, ఫ్రైడే క్లాస్ సాటర్డే ఆర్ సండే వింటారు. ఒక రోజు క్లాసు వినడానికి, ఒక రోజు క్లాసు అర్థం చేసుకోవడానికి.
రైట్, సో దట్ మీకు క్లారిటీ, నాతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంటారు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. దానికి సంబంధించిన కోర్స్ మన దగ్గర అరిథమెటిక్ అండ్ అడ్వాన్స్డ్ బ్యాచ్ ప్రాబబ్లీ రేపొద్దున మీకు బ్యానర్ రూపంలో కనబడుతుంది. అడ్మిషన్స్ రేపొద్దున నుంచి స్టార్ట్ అయ్యాయి. మీకు సండే రోజు మొట్టమొదటి బ్యాచ్ ఉంటుంది. 6 నెలలకు 4999 రూపీస్, మొత్తము 120+ గంటల క్లాసెస్ నేను ఒక్కరినే తీసుకుంటాను. డెఫినెట్గా అందరికంటే కొంచెము ప్రీమియం ప్రైస్ అనిల్ నాయర్ క్లాసెస్లో ఉంటుంది, ఎందుకంటే అది ప్రీమియం కంటెంట్ కాబట్టి. రూపాయలకు 9 రూపాయలకు 99 రూపాయలకు అట్లాంటి దానికి మేము సెట్ అవ్వము. ఇది ఓన్లీ సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటున్న ప్రీమియం ప్రైజింగ్. కార్లు ఎన్నో ఉంటాయి, కానీ ఓ బెంజ్కి ఒక స్టాండర్డ్ ఉంటుంది, దానికి యూజ్ చేసేది ఒకటి ఉంటుంది సార్. రైట్, ఓన్లీ 500 స్టూడెంట్స్కి మాత్రమే ఈ బ్యాచ్లో ఎంట్రీ ఉంటుంది. 501st స్టూడెంట్ కనుక అవుతే నేను మళ్ళీ నెక్స్ట్ లైవ్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తానో అప్పుడు మీరు జాయిన్ అవుతారు. స్ట్రిక్ట్లీ ఫర్ ఫస్ట్ 500 స్టూడెంట్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 500 స్టూడెంట్స్ అడ్మిషన్ టు గెట్ క్లోజ్డ్ ఇన్ ద నెక్స్ట్ 3 days. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను మీకు తెలుగు మీడియంతో చెప్పే బదులు నేను క్యాట్ ఎగ్జామ్కి ట్రైన్ చేస్తాను, నేను ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్కి ట్రైన్ చేస్తాను, నేను ఇంటర్నేషనల్ 72 కంట్రీస్ 72 కంట్రీస్లో కండక్ట్ చేసే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్కి నేను ఆ కంపెనీ తోటి కూడా నేను వర్క్ చేస్తాను. ఆ కంపెనీ పేరు SOF, సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్. SOF తోటి పనిచేస్తాను. భారతదేశంలోకెల్లా అతి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్ అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా తోటి కూడా నేను పనిచేస్తాను. వీళ్ళందరూ కొన్ని వందల వేల కోట్ల బిజినెస్ చేస్తారు సార్. అంత ఈజీగా వాళ్ళు టీచర్లతోటి టైఅప్ పెట్టుకోరు. రైట్, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్కి కండక్ట్ చేసే SOF తోటి, టైమ్స్ ఆఫ్ ఇండియా తోటి, క్యాట్ ఎగ్జామ్ తోటి డెఫినెట్గా స్టాండర్డ్ వేరే లెవెల్లో ఉంటుంది సార్. రైట్, నౌ ఇది ఇంకో క్వశ్చన్ ఏమైనా ఉంది? రైట్, ఇది చాలా మంచి మోడల్ క్వశ్చన్ సార్. మోడల్ 1 అర్థం చేసుకున్నాము, మోడల్ 2 చూసాము, మోడల్ 3 దయచేసి రాసుకోండి సార్. మోడల్ 3 ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మోడల్ 1 అండ్ 2 నుంచి మనము అర్థం చేసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఆన్సర్ గనక K తోటి డివైడ్ అవుతే HCF ప్రాబ్లమ్స్లో ఇన్పుట్లో ప్రతి ఒక్కటి K తోటి డివైడ్ అవుతుంది.